ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మనం బలి చేస్తున్నాడే, ఇక ఇంతకంటే కావాల్సింటే ఎలాంటి ఏంటి అనుకున్నాం. తర్వాత అతనిలో అడ్వాంటేజ్ అంటే కళ్ళు ఎక్సలెంట్ కళ్ళు అండి. అతని కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవ్వుతూ కామెడీ కూడా బాగా చేయగలడు. మంచి టైమింగ్ అండి. మంచి టైమింగ్ ఉంది. అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, మురళీమోహన్ వీడు మంచి విలన్ అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో, బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో తిరిగి విలన్ అవటం ఏంటంటే బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను. అవునా? అయితే ఈ మాట నాతో అరవింద్ గారు కూడా అన్నారండి. ఇది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు, సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని 100% అని అనుకున్నానండి, బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదని అరవింద్ గారు కూడా అన్నారు సార్ నాతో. హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా, లేదా విలన్ లాగా వెళ్ళి? అట్లా కాదు, మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. అదే కుక్కగట్టు చెప్పుదెబ్బాలి అట్లాంటి. ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లోకి వచ్చాడు బ్రహ్మాండంగా. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటలో లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు సారీ, కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ, అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా చేసేవాడు. ఎదురులేని మనిషి కదా బిగినింగ్. కృష్ణముకుందామరారి పాట బిగినింగ్ అండి, రామారావు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట. బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డే మారిపోయింది. అదే అన్న, సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే, ఫైట్ మాస్టర్ లాగానే అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లన్నీ షార్ట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా సిస్టమ్ అది, కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు ఇట్లా కొట్టడం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదా. నేను చేస్తానండి, నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి, షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా అంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాడు ఆయన కూడా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన. జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు. ఆయన ఒక యుగం కింద ఫామ్ అయిపోయి. అంటే అదొకటి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి వెనక ఎవరు లేరు, స్వతహాగా సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక్క పాయింట్, మీరు ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకు ఏమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరి తాలూకా డౌన్ఫాల్ కానీ, వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్. అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే. ఓకే, రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి, ఇంకా అవి ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా ఆ గొడవలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ రూమర్ కానీ, ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద? ఎందుకంటే మీరు ఒక వర్గం, చిరంజీవి గారు ఇంకొక వర్గం. బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు, ఏం సార్? ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తలని పట్టుకున్నారు. ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిశ్రమ నాకు తెలిసినంత వరకు
మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ అనేది లేదు అక్కడ. నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఫలానా పేర్లు చెప్పుకున్నా ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళేమే తప్ప ఇదిగో ఇతని ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఇది కదా. మెడ్రాస్లో ఉన్నంత వరకు ఏంటంటే సినిమా వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. జెంట్స్ కలిసేవారు, లేడీస్ కూడా, ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు. ఎందుకంటే ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం. అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి, అంటే అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరీస్ దే డామినేషను, లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు, కొంతమంది తాలూకు ఎదుగుదలను ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి. పెట్టారు గారండి. అసలు నిజంగా అదే మాట మీరు అన్నట్టు జరిగినట్టే ఇవాళ రోజున ఎవరో వచ్చేవారు కాదు. మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ 75% చౌదరీస్ ఆర్టిస్టు, మెయిన్ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు, మీరు అందరూ. అవును. ఒక కృష్ణరాజు గారు మినహాయిస్తే అందరూ వాళ్ళు. మరి డిస్ట్రిబ్యూటర్స్, మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినా చెప్పండి, అందరూ వాళ్ళే. థియేటర్స్ ఉన్నవాళ్ళు అది ఎక్కువ వాళ్ళే. ఇంత డామినేషన్ ఉంది. ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది. అవునండి. ఇది పార్టీ అంటే అది వేరే విషయం. ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి కులానికి ఇన్ని ఓట్లు, సినిమా అది కాదు కదా. సినిమాలో టాలెంట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవడు చేయగలడు, ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్. ఎవరే క్యాస్టో కూడా తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు వచ్చింది. బట్ అది కూడా టెంపరీ. ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అదేనండి. అసలు ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు నేను అన్నాను అనుకున్నాం, మేము అందరం ఒక్క ఊరి నుంచి వచ్చాం, మేము ఇద్దరు రూమ్మేట్స్, అంత క్లోజ్. బాపిరెడ్డి గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను ఆయన దగ్గర. అప్పుడు 6-7 సినిమాలు చేశాను. చిరంజీవి వచ్చిన కానీ చిరంజీవి షిఫ్ట్ అయ్యాడు. అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే. చిరంజీవి టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు. అవునండి, ఫైల్లోకి అని చెప్పి బాపిరెడ్డి బాగుంటుంది అతనితో చేయి అన్నా. నేను కూడా అట్లా అది ఈర్చిపడేవాడిని. అతను మన కులం కాదు. అయితే బాపిరెడ్డి గారు ఇదేంటి, అది అతను కాపు మనం కమ్మ కదా ఇదేంటి అని అన్ని ఉండేవాడిని. నన్నే పెట్టుకోను, నేను నన్ను వదిలేసి అతను పెట్టుకుంటామంటే అనలేదు కదా. అవునండి. మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తెలుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి, నటించగలగాలి కదండి, పెర్ఫామ్ చేయగలగాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రాన్ని ఆయన అందరూ ఆరాధించలేదు. అదే కదా. కృష్ణుడిగా రాముడిగా ఏ వేషం వేస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని. నాగేశ్వరరావు, దేవదాసు అలాంటి విప్రనారాయణ మహా పాత్రలు చేశారు ఆయన, కాబట్టి నిలబడ్డారు. అవును. పోయిన వాళ్ళు ఎంతమందో తెలియదండి. అదే కదా. ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు. ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్. మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారు వద్ద నన్నే పెట్టుకోమని చెప్పారు. తర్వాత అశ్విని దత్ గారు, దేవర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు. ఎన్నో రోజులు అందరూ ఎక్కువ చేయడం, ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదురుగుండా జరిగిన చరిత్ర అది. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో 50 ఏళ్ళు, వ్యాపార రంగంలో 60 ఏళ్ళు, రాజకీయ రంగంలో 40 ఏళ్ళు, ఈ మధ్య ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిట్లో. అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్. మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి అనుగ్రహం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి. ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి? సినిమా రంగమా, వ్యాపార రంగమా, రియల్ ఎస్టేటా, రాజకీయమా? అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. అవునండి. అందుకని నేను అనుకున్నది సాధించాను, బిజినెస్లో స్టాండ్ అయ్యాను, నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన. సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను, సినిమాని కూడా బిజినెస్గానే ఆలోచించాను. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ని ఇట్లని ఎక్కడ నీతిగా నిజాయితీ అక్కడ 100% నీతి నిజాయితీ చేసాం. ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల. సో బిజినెస్గా నేను అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్. అది సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం.
ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంతమంది అందమైన వాళ్ళు లేరు, వాళ్ళు, ప్రమాణమైన పర్సనాలిటీ ఉన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్లో కొంతమంది చూస్తుంటే ఏట్రా పాప ఇతను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం. చాలా సంతోషం. అవునండి, అవును. కొంతమంది ఏమో చేతులారా చెడగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకొని కొంతమంది అవుతారు. అవునండి. అందుకని సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం సార్, పూర్వజన్మలో ఇచ్చిన అదృష్టం లాంటిది. అవును. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. అవునండి. పొరుగురు సర్కిల్ వరకే తెలుస్తుంది. అంతే. పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి, ఎవరు నువ్వు, నేను బిజినెస్ మ్యాన్ అంటే ఏం బిజినెస్ అంటాడే తప్ప దాని మన పాపులారిటీ ఏమి ఉండదు. అవునండి. అదే సినిమా యాక్టర్ అనుకోండి అందరికీ తెలిసిపోతాం. ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు, షేక్ హ్యాండ్లు అంటారు, రండి మా ఇంటికి రండి సార్ అంటారు. సొంత మనిషి, ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, ఫోటోలు తీయించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఓ ఎంబడ పడిపోతారు జనం, జనం అంతారు, గన్మెన్లు, కార్లు, పైన రెడ్ బల్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడన్నా పలకరిస్తాడా? అస్సలు ఎవడు పలకరిస్తారు. పలకరించండి సరికదా ఏసడిస్తారండి. ఏసడిస్తారు. అలా చేసాడు, ఇలా చేసాడు, విమర్శిస్తారు. వాడి మూలంగా నేను ఇట్లా నష్టపోయాడు, ఇట్లా ఉంటాయి. అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను, ఎంజాయ్ చేశాను దాన్ని. తర్వాత నాకు అభిమాన నటుడు కూడా చెప్పారంటే నాగేశ్వరరావు గారు. రామారావు కాదండి, రామారావు గారి పౌరాణిక సినిమాలును జానపద సినిమాలు నాకు ఇష్టం. సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారే నాకు. ఓకే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే అసలు కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సింది. ఓకే. అలా ఉండేది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఎక్కువ. అవునండి. మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడాలు నాగేశ్వరరావు అదే అనేవారండి. అన్నారు, నన్ను కూడా నా దగ్గరికి కూడా వచ్చారు. ఏమన్నా నేను ఎప్పుడు ఆయన్ని, నాకు ఇమిటేషనే రాదు, యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే, క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాలో కొన్ని ఉన్నాయి. అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించిపోయింది.